హాయ్ ఫ్రెండ్స్! మా అమ్మమ్మ కాలం లాంటి మా అమ్మమ్మ తయారు చేసేట్టు జంతికలు చూద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా, క్రిస్పీగా లావు కావాలంటే లావు, మనకి ఎలా కావాలంటే అలా సన్నగా కావాలంటే సన్నం చూడండి. ఈ సైజు కావాలంటే 2 సైజులు ఎలా చేయాలో చూడండి. తుంచితే బాగా క్రిస్పీగా లోపల బోలు పైన క్రిస్పీగా ఉండేట్టు చూసేద్దాం. కేజీ బియ్యం ఫ్రెండ్స్. కేజీ బియ్యానికి కొలతలు వచ్చేసి పచ్చిపప్పు పావు కిలో, కేజీ బియ్యానికి పావు కిలో పచ్చిపప్పు 2 కలిపేసేసి మరి పిండి మరపట్టించేసాము. చూడండి పిండిలో పిండి వచ్చిన తర్వాత దీంట్లో వచ్చి ఎవరి టేస్ట్ సరిపోయినంత వాళ్ళు ఉప్పు, సాల్ట్ చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ ఎవరి టేస్ట్ సరిపోయేంత. తర్వాత వచ్చేసి వాము వచ్చేసి డైరెక్ట్గా యాడ్ చేయకుండా అవి చేత్తో నలుపుతుంది చూడండి. ఇట్లా నలిపి యాడ్ చేయడం. పాతకాలము జంతికలు ఫ్రెండ్స్ ఇవి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పాతకాలం నాటి అమ్మమ్మలు చేసేది కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వాము చూసి కొంచెం వేసుకోండి, అంటే ఎక్కువ కాకుండా నలిపి చేత్తో నలిపేయడం వల్ల మనం చక్రాల గిద్దలు వేసేటప్పుడు సన్నవి అయితే వేసేటప్పుడు తొందరగా దిగితే నలిపి వేస్తున్నారు. కారం కూడా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. మేము తక్కువ వేసుకున్నాము. ఉప్పు, వాము, కారం, నువ్వులు, తెల్ల నువ్వులు ఫ్రెండ్స్, చాలా హెల్త్కి మంచిది. ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఆ తెల్ల నువ్వులు కొంచెం మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న అంతా పిండికి పట్టేట్టు బాగా కలుపుకోవాలి. అంత కేజీ పిండికి పావు కిలో మినపప్పు పోసింది. కొలతలు అయితే అవి ఫ్రెండ్స్. బాగా అంతా పిండికి పట్టేట్టు కలిపి తర్వాత నీళ్ళు డైరెక్ట్గా పోయకుండా కొంచెం కొంచెం పిండికి పట్టేట్టు, డైరెక్ట్గా కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి అయితే కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి మీద పోసి బాగా పిండికి పట్టేటట్టు కలిపి పెట్టాము. చూడండి, ఆయిల్ వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పిండి మీద పోయాలి. డైరెక్ట్గా వేడికి పోసి గోరువెచ్చగా ఉన్నది మాత్రం పిండి మీద కలిపి బాగా పిండికి పట్టేటట్టు కలిపి ఒక పావు గంట నానబెట్టాము. పావు గంట నుంచి 15 మినిట్స్ టు 20 మినిట్స్ బాగా నానబెట్టాము. నానబెట్టిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే అది ఇట్లా స్టఫ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి లావు వేస్తున్నాము. చూడండి, ఇలా స్టఫ్ చేసుకొని లావు జంతికలు వేస్తున్నాము. లావుగా వచ్చేసి లాగా వేస్తున్నాము. మన పిండి అనేది పావు గంట నానిన తర్వాత కొంచెం లూజుగా చూడండి, పిండి చూసుకొని స్టఫింగ్కి సరిపోయేట్టు చూసుకొని ఇట్లా నొక్కవడం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి లావువి, చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బోలుగా వచ్చాయి ఫ్రెండ్స్. ఒక్కసారి నేను చెప్పేట్టు చూడండి, ఇది పాత నాటి కొలతలు. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే వచ్చేసి ఇప్పుడు సన్నవి వేసాము. సన్నవి లావు ఒకటి, సన్నవి ఒకటి, సన్నవి వేసుకుంటాం. ఇప్పుడు ఇందాక లావు వేసాం కదా, ఇప్పుడు సన్నవి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, ఎలా కావాలంటే సన్నగా, అలాగే షేప్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా గన్నులు, అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి, కరకరలాడుతూ బోలుగా వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా టేస్టీ ఉన్నది. దీంట్లో వాము, నువ్వులు వేయడం వల్ల చాలా హెల్త్కి కూడా చాలా డైజెషన్ తొందరగా అవుతుంది కదా వాము. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే తర్వాత తీయండి. ఏదో తీసాము, ఏదో ఇలా వచ్చింది. సన్నవి అయితే ఇలా వచ్చినాయి.